తిరుమల లడ్డూపై అసెంబ్లీలో చర్చించిన అధికార పార్టీ శాసన మండలిలో మాత్రం చర్చకంత సుముఖత చూపకపోగా మరో అంశాన్ని తెరపైకి తెచ్చి అసలు ఈ రోజు చర్చ జరగకుండా చేశారు. ఇదివరకే శాసన మండలి బీఎస్సీ సమావేశంలో 26వ తేదీ అంటే ఈ రోజు తిరుమల లడ్డు అంశం మీద షార్ట్ డిస్కషన్ అంటే లఘు చర్చ పెట్టాలని ఇదివరకే నిర్ణయించుకున్నారు. తీరా ఈరోజు శాసన మండలి చైర్మన్ అందుకు అనుమతి ఇవ్వగానే వైఎస్ఆర్సీపీ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడేందుకు మైక్ ఇవ్వగానే పయ్యావుల కేశవ్ గారు లేశారు. లేదు, దీంట్లో ఫస్ట్ మంత్రి స్టేట్మెంట్ ఇస్తారు, ఆ తర్వాత వాళ్ళు ఎంతసేపు అయినా మాట్లాడుకోండి అని చెప్పారు. శాసన మండలి చైర్మన్ లఘు చర్చలో మంత్రి స్టేట్మెంట్ ఇవ్వడం అన్నది ఉండదు, అలాంటి రూలే లేదన్న విషయం మీరు అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు కదా, మీకు తెలియదా అని పయ్యావుల కేశవ్ గారిని ప్రశ్నించారు. దాంతో పయ్యావుల కేశవ్ గారు ఒక డాక్యుమెంట్ చూపించి, లేదు ఇదివరకే మీకు కమ్యూనికేట్ చేశాం, ఈరోజు తిరుమల లడ్డు అంశం మీద మేము స్టేట్మెంట్ ఇస్తామని మీకు ఇదివరకే చెప్పాము అంటూ ఒక డాక్యుమెంట్ చదివి వినిపించారు. దానిపైన శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు అది నా నోటీస్లోనే లేదు, నా దృష్టికే తీసుకురాలేదు స్టేట్మెంట్ ఇస్తామని, మీరు ఒక తప్పుడు డాక్యుమెంట్ని చూపిస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు, అబద్ధాలు చెప్తున్నారు అంటే చాలా స్ట్రాంగ్ గా మండలి చైర్మన్ రియాక్ట్ అయ్యారు. దాంతో జోక్యం చేసుకున్న బొత్స సత్యనారాయణ గారు, నేను ఇదివరకే మిమ్మల్ని అడిగాను చైర్మన్ గా, ఒకవేళ అధికార పార్టీ ఇలా ఏమైనా మేము స్టేట్మెంట్ ఇస్తాం, మంత్రి స్టేట్మెంట్ ఇస్తారంటూ మీకేమైనా కమ్యూనికేట్ చేశారా అని అడిగాము, మీరు అలాంటిది ఏమీ లేదు, అలాంటి కమ్యూనికేషన్ ఏది రాలేదని కూడా చెప్పారు. ఇప్పుడు హఠాత్తుగా ఒక డాక్యుమెంట్ తీసుకొని వచ్చి మేము ముందే స్టేట్మెంట్ ఇస్తామంటూ మీకు చెప్పాము అని పయ్యావుల కేశవ్ గారు చెప్తున్నారు. ఇదంతా మొత్తం తప్పుదారి పట్టించడానికి, డిబేట్ నడవకుండా చేయడానికి ఇదంతా కుట్ర చేస్తూ ఉన్నారంటూ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, శాసన మండలి అన్నది చైర్మన్ గారి చేతుల్లో కాకుండా కొందరు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉందా అన్న అభిప్రాయం కలిగింది. ఒక సమయంలో బొత్స సత్యనారాయణ గారికి మండలి చైర్మన్ గారు మైక్ ఇచ్చారు, మాట్లాడండి అని. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఉండగానే పయ్యావుల కేశవ్ గారు లేచి రన్నింగ్ కామెంట్ చేశారు రెచ్చగొట్టేలాగా. ఆ సమయంలో బొత్స సత్యనారాయణ గారి మైక్ చాలా చిన్నగా, పయ్యావుల కేశవ్ గారు అంటే చైర్మన్ అనుమతి లేకుండా లేచి డైరెక్ట్ గా మాట్లాడుతున్న పయ్యావుల కేశవ్ గారి మైక్ మాత్రం చాలా స్పష్టంగా వినిపించడంతో పాటు బొత్స సత్యనారాయణ గారు కొద్దిసేపటి తర్వాత బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నది అసలు వినిపించలేదు. మొత్తం పయ్యావుల కేశవ్ గారికి మైక్ ఇచ్చేశారా అన్నట్టుగా ఆయన గట్టిగా మాట్లాడుతుంటే ఆయన కామెంటే వెళ్ళింది. దాంతో పాటు చైర్మన్ గారు మాట్లాడాల్సిందిగా బొత్స సత్యనారాయణ గారికి మైక్ ఇస్తే, మైక్ అంటే ఎవరు మాట్లాడుతున్నారు అనేది దృశ్య రూపంలో తెలియడానికి మైక్ కెమెరా మాత్రం బొత్స సత్యనారాయణ గారి మీద లేదు, పయ్యావుల కేశవ్ గారి మీద ఉంది. అంటే రన్నింగ్ కామెంట్ చేస్తున్న పయ్యావుల కేశవ్ గారి మీదే ఉంది. అంటే మొత్తం శాసన మండలికి సంబంధించిన మైకులు, కెమెరాలు, టెలికాస్ట్ ఇది మొత్తం అంతా మండలి చైర్మన్ అదుపులో లేకుండా ప్రైవేట్ వ్యక్తులు శాసిస్తూ ఉండారా, అధికార పార్టీకి అనుకూలంగానే మొత్తం నడుపుతూ ఉన్నారా సభని అన్నది ఇక్కడే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే మైక్ అధికారికంగా చైర్మన్ మైక్ ఇచ్చిన వ్యక్తి మాట్లాడుతుంటే అతని వైపు మైక్ కెమెరా ఉండాలి, అతని మైక్ గట్టి వినిపించాలి. అలా కాకుండా రన్నింగ్ కామెంటరీకి దిగిన మంత్రి పయ్యావుల కేశవ్ గారి వాయిస్ వినిపించడం, ఆయన్నే టీవీలో చూపించడం, ఇవన్నీ చూస్తుంటే మొత్తం తెలుగుదేశం పార్టీ నియంత్రణలో సభ ఉంది అన్నది ఇక్కడే అర్థమవుతుంది. చివరకు మండలి చైర్మన్ లఘు చర్చకి అనుమతిస్తూ వైఎస్ఆర్సీపీ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడాల్సిందిగా మైక్ ఇస్తే దానికి అధికార పార్టీ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభకు అడ్డుపడ్డారు, డిస్టర్బ్ క్రియేట్ చేశారు. లేదు, మంత్రి స్టేట్మెంట్ ఇస్తారని. సాధారణంగా అయితే లఘు చర్చలో మంత్రి స్టేట్మెంట్ ఇవ్వడం ఉండదు, కానీ మేము ముందే మీకు చెప్పాం కాబట్టి మేము స్టేట్మెంట్ ఇస్తామంటూ పయ్యావుల కేశవ్ గారు అడ్డుపడి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ సభ్యులు కూడా నినాదాలు చేయడం చివరకు సభను రేపటికి వాయిదా వేశారు. అంటే తిరుమల లడ్డు మీద ఈరోజు చర్చ జరగకుండా పోయింది. మళ్ళీ రేపు ఏమైనా పెడతారా అంటే ఇంకా అనుమానం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నిజంగా చర్చ జరగాలనుకుంటే రూల్ ప్రకారం లఘు చర్చకి ఇదివరకు అంగీకరించారు కాబట్టి ఆ చర్చలో వైసీపీ సభ్యులు మాట్లాడిన తర్వాత ప్రభుత్వం తరఫు నుండి కూడా మాట్లాడచ్చు. అలా కాకుండా ఫస్ట్ మేమే స్టేట్మెంట్ ఇస్తామని చెప్పడం, మేము ఆల్రెడీ మీకు చైర్మన్ కి కమ్యూనికేట్ చేసాము ఇలా స్టేట్మెంట్ ఇస్తామంటూ ఒక డాక్యుమెంట్ చూపించడం, అసలు ఆ డాక్యుమెంట్ అనేది నాకు తెలియదు, నా పర్మిషన్ లేదు, నా నోటీసులో లేదు, అదొక ఫేక్ డాక్యుమెంట్ అని మండలి చైర్మన్ చెప్పడం, చివరికి సభ వాయిదా పడ్డం. అంటే ఓవరాల్ గా పరిస్థితి చూస్తే శాసన మండలిలో తిరుమల లడ్డు మీద చర్చించడానికి అధికార పార్టీ ఏమాత్రం సుముఖంగా లేదన్నది అర్థమవుతుంది. అసెంబ్లీలో అయితే మొత్తం వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకి తోచింది చెప్పుకోవచ్చు, కానీ శాసన మండలిలో ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ఒక చర్చ నడిస్తే వైసీపీ సభ్యులు కూడా మైక్ ఇస్తే చాలా అంశాలు తెలుగుదేశం పార్టీ ఈ విషయం మొదలైన తర్వాత ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా స్పందించలేని, కనీసం సమాధానం ఇచ్చే స్థితిలో కూడా లేని అంశాలు 10కి పైగా ఉన్నాయి. అవన్నీ ఇక్కడ చర్చకు వస్తే తెలుగుదేశం పార్టీ పరుగు పోతుందన్న ఉద్దేశంతో మేమే స్టేట్మెంట్ ఇస్తాం ఫస్ట్ అంటూ ఇలా మంత్రులు పైకి లేసి మొత్తం ఒక గందరగోళాన్ని సృష్టించి సభ రేపటికి వాయిదా పడేలాగైతే చేయగలిగారు.